లో క్రైస్తవేతర మతాలలో ఇస్లాం ఒక్కటి మాత్రమే యేసును మీరు విశ్వసించండి అని ఆజ్ఞాపిస్తుంది. ఏ ముస్లిం అయితే యేసును విశ్వసించడో అతను ముస్లిమే కాచాలడు. మేము ఏం విశ్వసిస్తామంటే యేసు పురుష సంపర్కం లేకుండా ఒక అద్భుతం ద్వారా ఒక కన్యకు జన్మించాడని, యేసు ఎన్నో మహోత్తరమైన కార్యాలు చేశాడని, యేసు గుడ్డివారిని, చనిపోయిన వారిని, మరణించిన వారిని దేవుని ఆజ్ఞ ద్వారా మళ్ళీ బతికించాడు అని, యేసు ఎన్నో అద్భుతాలు ఎన్నో సత్కార్యాలు దేవుని ఆజ్ఞ ద్వారా అతను చేశాడు అని మేము విశ్వసిస్తాం. ఒకవేళ ముస్లింలు యేసును విశ్వసించకపోతే అతను ముస్లింలే కాచాలడు. మరియు యేసు దివ్య ఖురాన్లో 25 చోట్ల పేరుతో పిలువబడ్డాడు. 25 చోట్ల మరియం కుమారుడైన యేసు అని దివ్య ఖురాను యేసు గురించి ఉద్భవిస్తుంది. కానీ ఇక్కడ ఉత్పన్నమైన ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు క్రైస్తవులు ఇద్దరు యేసుని ప్రేమించిన, యేసును కొనియాడిన, మరి వీళ్ళిద్దరిలో మతభేదం ఎక్కడ వస్తుంది? మరి వీరిద్దరిలో మార్గం ఎక్కడ విడిపోతున్నారు? ముస్లింలు యేసును దేవుని ఒక అతి ఉన్నతమైన ప్రవక్తగా, దేవుని యొక్క మార్గం చూపే ఒక సందేశరుడుగా విశ్వసిస్తారు. క్రైస్తవులు యేసును దేవుని కుమారుడుగా, దేవుడు ఈ లోకానికి పంపించిన తన సొంత కుమారుడు, తన జన్మించిన కుమారుడుగా విశ్వసిస్తారు. యేసును దేవునిగా, దైవత్వంలోని ఒక అంశముగా మరియు ఈ ట్రినిటీ త్రితత్వంలోని ఒక అంశముగా విశ్వసిస్తారు. కానీ మనము న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధన చదివితే అక్కడ యేసు ఎన్నడూ నేను దేవుణ్ణని గాని లేక నన్ను ప్రార్థించండి, నన్ను మీరు ప్రార్థించండి అని చెప్పలేదు. మనము గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 28 చదివితే అక్కడ మై ఫాదర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ అంటే నా తండ్రి నాకన్నా గొప్పవాడు అని చెప్పబడింది. ఇంకా మనం గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 29 చదివితే మై ఫాదర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు అని యేసు ఉద్భవించాడు. ఇంకా గాస్పెల్ ఆఫ్ ల్యూక్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ నెంబర్ 20 చదివితే ఐ క్యాస్ట్ అవుట్ డెవిల్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా దెయ్యములను వెళ్ళగొడుదును అని యేసు చెప్పాడు. ఇంకా గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 30, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యంలో యేసు ఎంతో స్పష్టంగా నేను దేవుణ్ణి కాదు అని చెప్పాడు. జీసస్ said I of my own self can do nothing, as I hear I judge, and my judgment is just, because I seek not my own will but the will of the Father that has sent me. అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యంలో యేసు ఏమన్నాడంటే, నా అంతటా నేను ఏమీ చెయ్యలేను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే నేను తీర్పు తీర్చేదను కనుక నా తీర్పు సత్యము అని అక్కడ ఎంతో స్పష్టంగా ఉద్భవించాడు. ఇంకా గాస్పెల్ ఆఫ్ మార్క్ 12వ అధ్యాయము 28వ వాక్యంలో ఒకతను వచ్చి యేసునకు, ఓ బోధకుడా, అన్నిటిలో కన్నా మొదటి శాస్త్రం ఏది? విచ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ అని యేసుని అడగగా యేసు గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 29, మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వాక్యంలో జవాబిస్తూ మోషే చెప్పిన వాక్యాన్ని డ్యూటానమీ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 4లో ఏ వాక్యం అయితే మోషే చెప్పాడో అదే వాక్యాన్ని ఇక్కడ యేసు కూడా ఉద్భవించాడు. షమా ఇజ్రాయిలో అదునా ఇలా హైనో అద్నా ఎఖత్, ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన ఆ ప్రభువు అద్వితీయుడైన ప్రభువు అని యేసు అక్కడ చెప్పాడు. మన ప్రభువు 2 కాదు 3 కాదు, మన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు, మనం ఆరాధించవలసింది ఒకే ఒక్క దేవుడు అని అక్కడ యేసు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఇంకా మనము ఈ 3 మతాల ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, దేవుడు ఒక్కడే అని హిందుత్వంలో మనకు తెలిసింది. దేవుడు ఒక్కడే, దేవునికి రూపం చేయరాదని, విగ్రహం ఇవ్వరాదని. అలాగే సిక్కు మతంలో కూడా ఏకోంకార ఒక్కడే, దేవుడు ఒక్కడే అని, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయని. అదేవిధంగా మనము బుక్ ఆఫ్ డ్యూటానమీ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 4 మరియు ఎగ్జోడస్ నిర్గమకాండము చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 3 to 5, నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుండి 5వ వాక్యము. అదేవిధంగా కొత్త నిబంధనలు కూడా గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 30 ద్వారా మనం తెలుసుకున్నది దేవుడు ఒక్కడే, అతనికి సరి సమానులు ఎవరూ లేరు, అతనికి కొన్న అధికులు ఎవరు లేరు, అతను మాత్రమే దేవుడు, ఒకే ఒక్క దేవుడు అని. కానీ ఇంకా మిగిలిపోయిన ప్రశ్న ఏమిటంటే, ఆఖరికి ఆ దేవుడు ఎవరు? సరే, అర్థమైన విషయము దేవుడు ఒక్కడే, దేవునికి రూపం ఇవ్వకూడదు, మరి ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనే విషయానికి ఈ దివ్య ఖురాన్ సమాధానం ఇస్తుంది. దివ్య ఖురాన్ సూరే తాహా దివ్య ఖురాన్ యొక్క
20వ అధ్యాయము 14వ వాక్యంలో ఇన్ననీ అనల్లాహ్ అంటే నేనే అల్లాహ్ను, లా ఇలాహ ఇల్లా అనా ఫాబుదిని అంటే నా తప్ప ఇంకా మరెవరికి మీరు దాస్యం చేయవద్దు అని చెప్పబడి. ఇంకా ఈ దేవుడు ఎవరు? దేవుడు అల్లాహ్ అని సూర తహా చెప్తుంది. ఈ దేవుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సూర ఇఖ్లాస్ దివ్య ఖురాన్ యొక్క 112వ సూర ఆయత్ 1 నుండి 4 వరకు మనం చదివితే అక్కడ చెప్పబడింది. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అని చెప్పినాడు. దీని అర్థము ఖుల్ హువల్లాహు అహద్, వారితో చెప్పండి ఏమిటి? అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహ్ అద్వితీయుడు. అల్లాహు సమద్ అంటే అల్లాహ్ నిరాపేక్షాపరుడు. అల్లాహ్ ఎవరి అక్కరలేనివాడు, కానీ సమస్త లోకాలు, సమస్త జీవకోటి, ఈ ప్రాణులు, జీవచరాలు అన్ని, సమస్త లోకాలు, గ్రహాలు, నక్షత్రాలు అన్ని అతనిపై ఆధారపడి ఉన్నాయి. మరియు అతను ఎవరిపై ఆధారపడి లేడు. లం యలిద్ వలం యూలద్, అతను ఎవరి సంతానము కాదు, అతనికి తండ్రులు కూడా ఎవరూ లేరు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, అల్లాహ్తో సరి సమానులు గాని అల్లాహ్తో పోలిన వారు ఎవ్వరూ లేరు అని సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయత్ నంబర్ 1 మరియు 4 ఎంతో స్పష్టంగా చెప్తుంది. దీనిని ముస్లింలు దేవుడు ఎవరు, యథార్థమైన నిజమైన దేవుడు ఎవరు అనే దానికి గీటురాయిగా పరిగణిస్తారు. గీటురాయి అంటే ఏమిటి? ఎవరైనా మనకు ఒక బంగారం తీసుకొచ్చి ఇస్తే ఆ బంగారము మేలిమైందా కాదా, ముందు అది బంగారమా కాదా, అది ఒకవేళ బంగారం అయితే అది నిజమైన బంగారమా, ఎన్ని క్యారెట్లు, 18 క్యారెట్సా 28 24 క్యారెట్సా అని తెలుసుకోవడానికి మనం వాడేది గీటురాయి. గీటురాయి ద్వారా మనం బంగారం యొక్క మేలితనాన్ని మనం తెలుసుకుంటాం. అదే విధంగా ఎప్పుడైనా ఎవడైనా ఎక్కడైనా ప్రపంచంలోని నలుమూలల ఎవరైనా ఈ వస్తువు దేవుడని గాని, లేకపోతే ఫలానా వ్యక్తి దేవుడని గాని, లేక ఫలానా ఇది దేవుడు అని ఒక ఎగ్జాంపుల్ ని, లేకపోతే ఒక ఉదాహరణ మనకు సమర్పించినప్పుడు ఈ సూర ఇఖ్లాస్ దివ్య ఖురాన్ యొక్క 112వ సూరాను మనం గీటురాయిగా ఉపయోగించి నిజమైన దేవుడు అవునా కాదా అనే విషయాన్ని మనం నిర్ధారించవచ్చు. ఈ గీటురాయిని మనము ఒక ఉదాహరణతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఓషో రజనీష్ అనే ఒకతని పేరు వినే ఉంటాము, చాలా మంది వినే ఉంటారు, లేకపోతే ఎంతో మంది ఈ పేరు వినే ఉండరు. ఓషో రజనీష్ అనే ఒకతను, నేను అతని అనుచరులు ఓషో రజనీష్ దేవుడు అని చెప్పారు. ఈ వ్యక్తిని, ఈ ఓషో రజనీష్ ని ఈ గీటురాయి అయిన సూర ఇఖ్లాస్ యొక్క ఆయత్ నంబర్ 1 మరియు 4 వరకు మనం గీటు వేసి చూద్దాము అతను ఇందులో సరిపోతాడా లేదా అని. మొదటి వాక్యం ఏంటి? ఖుల్ హువల్లాహు అహద్, వారితో చెప్పండి అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు. ఈ దేవుడు నేనే అని చెప్పేవాళ్ళు ఈ రజనీష్ అనేవాడు ఒక్కడేనా? ఇంతకన్నా ముందు ఎవరు దేవుడు అని చెప్పలేదా? ఎంతో మంది ఎన్నో రకాల వస్తువులను దేవుడు అని సమర్పించడం జరిగింది. ఓషో రజనీష్ ఒక్కడే కాడు, ఓషో రజనీష్ కన్నా ఎంతో మంది ముందు ఇంకా ఈ భారతదేశంలో ఎంతో మందిని గాడ్ మెన్ అంటారు, అంటే దేవుని స్వరూపం అంటారు. ఎంతో మంది దేవుళ్ళుగా పరిగణిస్తారు ఈ భారతదేశంలో. రజనీష్ ఒక్కడే కాదు. అయినా ఈ రజనీష్ అనుచరులు లేదు లేదు రజనీష్ ఒక్కడే దేవుడు, రజనీష్ తప్ప ఇంకెవ్వరు దేవుడు లేడు అన్నారనుకోండి. సరే, మొదటి వాక్యము మొదటి ఆయతలో మనం రజనీష్ని పాస్ చేసేద్దాం. సరే, రజనీష్ ఒక్కడే. రెండవది అల్లాహు సమద్ అంటే అల్లాహ్ నిరాపేక్షాపరుడు, ఎవరి అక్కర లేనివాడు. దీని అర్థం ఏమిటి? ఈ అరబీ పదము అస్సమద్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఏ వస్తువు అయితే ఎవరిపై ఆధారపడి ఉండదో మరియు అన్ని వస్తువులు తనపై ఆధారపడి ఉంటారో వారిని అస్సమద్ అంటారు. ఉదాహరణకు ఒక కుటుంబంలోని ఆ కుటుంబం పెద్ద తండ్రి. నార్మల్ గా తండ్రి కుటుంబం పెద్ద ఉంటాడు, అతను ఎంతో కష్టం చేసి, ఏదో కాయ కష్టం చేసి, బిజినెస్ చేసో లేక వ్యాపారం చేసో లేక జాబ్ చేసో ఈ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కుటుంబం ఎవరిపై ఆధారపడి ఉంది? తండ్రిపై ఆధారపడి ఉంది. కానీ అతను అస్సమద్ కాలేడు. ఎందువలన? వారు ఆ కుటుంబం మాత్రమే అతనిపై ఆధారపడి ఉన్నారు, అతను కూడా ఎన్నో విషయాలపై ఆధారపడి ఉన్నాడు. అంటే అతను నిద్రించాలి, అతను భోజనం చేయాలి, భోజనంపై ఆధారపడి ఉన్నాడు, అతను శ్వాస తీసుకోకపోతే చనిపోతాడు, నీళ్లు తాగకపోతే చనిపోతాడు, వీటన్నిపై అతను ఆధారపడి ఉన్నాడు. అతను అస్సమద్ కాలేడు. అలాగే ఈ ఓషో రజనీష్ కూడా అస్సమద్ ఎన్నటికీ కాలేడు. ఎందువలనగా ఓషో రజనీష్ జీవించాలి, బతికుండాలి అంటే అతను భోజనం చేయాలి, అతను భోజనంపై ఆధారపడి ఉన్నాడు. అతను అలసిపోతే అతను నిద్రించాలి, నిద్రించకపోతే అతను పని చేయలేడు. అదేవిధంగా అతను ఎన్నో రకాల
అతను దుస్తువులు కావాలంటే ఇంకొకరిపై ఆధారపడి ఉన్నాడు. అతను చేసే ప్రతి పని ఇంకొకరిపై ఆధారపడి ఉన్నాడు. కానీ